హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఏపీఎంసెట్ 2024 ఉంది కదా, దాని యొక్క వెయిటేజ్ చూస్తున్నాం. పేరు అవ్వాలి అది గైస్. ఫస్ట్ మనకైతే మ్యాథ్స్ లో ఉన్నది ఇవి టాపిక్స్ అయితే ఉంటుంది. ఆల్జిబ్రాలో అయితే ఫంక్షన్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, డెఫినేషన్స్, ఇన్వర్స్ ఫంక్షన్స్ అండ్ థియరమ్స్, డొమైన్ అండ్ రేంజ్ అండ్ ఇన్వర్స్. తర్వాత మ్యాథమెటికల్ ఇండక్షన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఇవి మనకున్న టాపిక్స్ అయితే ఇవి. స్క్రోల్ చేస్తున్నాను ముందుకు చూడండి. కాంప్లెక్స్ నంబర్స్, De Moivre's theorem, quadratic equation, second year topics, theory of equations, permutation and combination, trigonometry. First year trigonometry లో అయితే ఏముంటాయి? Trigonometric ratios up to transformations, trigonometric equations, inverse trigonometric functions, hyperbolic functions. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గా రెండింటికి కలిపి మనకైతే మ్యాథ్స్ కి అయితే ఉండేది ఏంటి టాపిక్స్ అనేది ఇవ్వనమాట. వెక్టర్ ఆల్జీబ్రా, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, మెథడ్ అండ్ డిస్పర్షన్ probability, coordinate geometry, and some important system of circles, parabola, calculus. Calculus లో మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రల్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఫిజిక్స్, మన ఫిజిక్స్ టాపిక్ అయితే ఫిజికల్ వరల్డ్. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోటివేషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ rotational motion, oscillations, gravitation, mechanical properties of solids, mechanical properties of fluids, thermal properties of matter, thermodynamics, kinetic energy and waves, ray optics and optical instruments. ఇది సెకండ్ ఇయర్ టాపిక్స్. సెకండ్ ఇయర్ లో మీకు ఉండే లెసన్స్ అని ఇవన్నీ. వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రికల్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్స్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ magnetism and matter, electromagnetic induction, AC currents, electromagnetic waves, dual nature of radiations, atoms, nuclei, semiconductors, electronics, material devices and simple circuits, communication systems. Chemistry syllabus చూద్దాం. Atomic structure, unit 1, unit 2, classification of elements and periodic properties, chemical bonding and molecular structures, states of matter, gas and liquids, stoichiometry, thermodynamics, chemical equilibrium and acid bases, hydrogen and its compounds, group 1 elements, S block elements, alkali and alkyl metals, earth metals, P block elements, boron family, carbon family, environmental chemistry, organic chemistry, some basic principles and techniques, and hydrocarbons, alkanes, alkynes, aromatic hydrocarbons, solid state solutions, electrochemistry and chemical kinetics, surface chemistry adoption, colloids, general principles of metallurgy, P block elements, group 15 elements, group 16 elements, P block, oxygen families, fluorine, group 18 elements, inert gases, D and I blocks, coordination compounds, polymers, biomolecules, carbohydrates, vitamins, chemistry in everyday life, haloalkanes and haloarenes, organic compounds containing alkyls, alkanols, phenols, aldehydes, ketones, carboxylic acids, organic compounds contain nitrogen. మీరైతే ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ముందు వెయిటేజ్ చూపిస్తాను ఏముంటాయి అనేది. ఇది మనకు వెయిటేజ్. ఇప్పుడు మన సిలబస్ టాపిక్స్ అని డిస్కస్ చేసాం కదా. ఇప్పుడైతే అనకంగా టాపిక్స్ అయితే చూద్దాం. వెయిటేజ్ అనేంత వరకు ఉంటుంది ఏంటని చూద్దాం. ఫస్ట్ మీరు కెమిస్ట్రీ, మీకు బాగా ఈజీగా స్కోర్ చేసే మార్క్స్ ఎక్కడన్నా ఉన్నాయంటే కెమిస్ట్రీ సబ్జెక్టే. దాంట్లో మీరు అన్ని చేయమాకండి, కొన్ని సెలెక్టెడ్ లెసన్స్ చెప్తాను, అవి చేస్తే మీరు ఖచ్చితంగా కెమిస్ట్రీలో 30+ మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు. చెప్తాను ట్రిక్స్ ఎలాగో ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ థియరీ ఉన్నాయి. పీ బ్లాక్ ఎలిమెంట్స్ మొత్తం థియరీయే, ఫార్ములాస్ ఏముండవు, ఈజీగా పెట్టేయచ్చు బిట్స్ అనేది. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది నెగ్లెక్ట్ చేయమాకండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, దీన్ని మీరు నెగ్లెక్ట్ చేసేయండి. అటామిక్ స్ట్రక్చర్ లో కూడా ఈజీగా ఉంటాయి. అటామిక్ స్ట్రక్చర్ లో కూడా బిట్స్ ఈజీగా ఉంటాయి. దీనిలో 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి.
పీ బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రం మీరు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటే చాలా ఈజీగా మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. అన్ని థియరీ క్వెషన్సే, పెద్ద బిట్స్, ఫార్ములాస్ ఏమి ఉండవు, క్యాలిక్యులేషన్ ఈజీగా పెట్టేయచ్చు. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఇదైతే వద్దు, మీరు వదిలేయండి. అటామిక్ స్ట్రక్చర్ అయితే ఇది చాలా ఈజీగానే ఉండదు. ఇది కూడా కెమికల్ బాండింగ్ కొంచెం కష్టమే ఇది. దీనిలో చాలా టాపిక్స్ అన్ని కవర్ చేయాలి మీరు, లేకపోతే కష్టం అనమాట. కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్, సమ్ బేసిక్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రం మీకు కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలియకపోతే కష్టం, అసలు పెట్టలేం. ఆర్గానిక్ కెమిస్ట్రీ తక్కువ బిట్స్ అయితే వేస్తారు. సెకండ్ ఇయర్ లో మాత్రం నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి కదా, వాటి మీద అయితే బిట్స్ తగులుతాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేస్తేనే పెట్టగలరు, హైడ్రోకార్బన్స్ కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ. తర్వాత రిడాక్స్ రియాక్షన్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఇది కూడా కొంచెం కష్టమే. 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. మీరు నెగ్లెక్ట్ చేయడం ఇక్కడ నెగ్లెక్ట్ చేయొచ్చు. రిడాక్స్ రియాక్షన్స్ అంత ఈజీ కాదు, చాలా కష్టంగానే ఉంటాయి. తర్వాత ఇది ఒకటి ఈజీగా ఉంటుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్స్. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ హాలోజన్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ హాలోజన్స్ చెప్పాను కదా, ఇవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్, హాలోజన్స్, ఆక్సిజన్స్ అండ్ నైట్రోజన్స్. ఇవన్నీ కొంచెం టాపిక్ వైజ్ మీకు కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలియకుండా వెళ్తే మాత్రం పెట్టడం చాలా కష్టం. దీనికి ఒక వెయిటేజ్ తెలిసి ఇక్కడ 1 to 2 మార్క్స్ అయితే వస్తుంది. ఈజీగానే ఉంటుంది, కానీ మీరు బాగా కాన్సెప్ట్ తెలిస్తే కాబట్టి పెట్టగలరు. ఈజీగా ఉండే ఏంటంటే ఈక్విలిబ్రియం, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా ఈజీగానే ఉంటుంది, కొంచెం థియరీయే. మీరు కొంచెం కాన్సెప్ట్ అయితే తెలియాలి, కొంచెం ప్రాక్టీస్ చేసి ఉండాలి. ప్రాక్టీస్ చేసుకుంటూ పెట్టేద్దాం అంటే మాత్రం లాటరీ వేస్తే తగలవు అనమాట. 10 తగులుతుందని అనుకోమాకండి, ప్రతిసారి చాలా కష్టంగా ఉంటుంది. ఈ మధ్య ఎంసెట్ నేను రాసినప్పుడు అయితే కొంచెం టఫ్ గా ఇచ్చారు, మీకు ఎలా ఇస్తారో చూద్దాం ఒకసారి. సొల్యూషన్స్, సొల్యూషన్స్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా పెట్టవచ్చు మీరు. క్యాలిక్యులేషన్ పార్టే చాలా అంటే చాలా ఈజీగానే ఉంటుంది. తర్వాత థర్మోడైనమిక్స్, ఇది టఫ్, అంత ఈజీ ఏం కాదు. థర్మోడైనమిక్స్ కూడా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కొంచెం టఫ్ గానే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఈజీ అయితే ఏంటంటే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. దీంట్లో బిట్స్ అయిన ఒక బిట్ వచ్చినా చాలా అంటే చాలా ఈజీగా పెట్టేయచ్చు. బయోమాలిక్యూల్స్, పాలిమర్స్ ఇవన్నీ ఈజీగా ఉంటాయి, కానీ 1 మార్కే వస్తుంది. ఇవి మీరు వదలమాకండి, చాలా ఈజీగా పెట్టేయచ్చు. బయోమాలిక్యూల్స్, పాలిమర్స్. తర్వాత ప్యూరిఫికేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. తర్వాత దీంట్లో సెకండ్ ఇయర్ లో మీరు నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి, 31 నేమ్డ్ రియాక్షన్స్. అవి మీరు నెగ్లెక్ట్ చేయకండి. నేమ్డ్ రియాక్షన్స్ నెగ్లెక్ట్ చేశారంటే మీరు 3 to 4 బిట్స్ పోయినట్టే. ఆ నేమ్డ్ రియాక్షన్ 31 మీరు ఎలాగైనా బట్టి కొట్టేయండి, లేకపోతే ఎలా అయినా చదివేయండి, నేర్చేసుకోండి. ఖచ్చితంగా వాటిలోంచి 2 to 3 బిట్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. ఓకే, దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. సరే, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా చాలా ఈజీ. డి అండ్ ఆ బ్లాక్ వదిలేసేయండి, మనకి అసలు రాదు అది. డి అండ్ ఆ బ్లాక్ లో మీరు చాలా చాలా కాన్సెప్ట్ తెలియాలి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇది ఒక చాప్టర్ ఈజీగా ఉంటుంది. దీన్ని వంటూ ఒక మార్క్ ఉంది కదా, ఒక్కోసారి రెండు రెండు క్వశ్చన్ కూడా ఇస్తారు. ఎస్ బ్లాక్ నుంచి టూ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ 1 మార్క్ ఇచ్చారు, కానీ 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. హైడ్రోజన్స్ కాంపౌండ్, అది కూడా చాలా ఈజీ. సర్ఫేస్ కెమిస్ట్రీ, ఇది ఈజీ. సర్ఫేస్ కెమిస్ట్రీ అన్ని ఈజీ ఆల్వేస్. కెమికల్ కైనెటిక్స్ మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. తర్వాత ఏంటి, జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్ ఆఫ్ మెటల్స్. ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది, దీంట్లో పెద్దగా ఇది వదిలేసేయండి. నేను చెప్పిన ఇప్పుడు ఏంటి, కెమిస్ట్రీలో మీరు చదవాల్సింది పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా రావాలి మీకు. అటామిక్ స్ట్రక్చర్ రావాలి. కెమికల్ బాండింగ్ ఇది మీ ఇష్టం, చాయిస్ అయితే చాయిస్ కొంచెం కష్టంగానే ఉంటుంది, ఇది కూడా నేర్చుకుంటే బెస్ట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రం మీ కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలియకుండా పెడదామంటే కష్టం అనమాట, కష్టం. హైడ్రోకార్బన్స్, ఇవన్నీ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు వస్తేనే 10 to 15 బిట్స్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద వస్తాయి. సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువ పార్ట్ వస్తుంది మీకు, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, అయితే కష్టం. పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఈజీగా పెట్టేయచ్చు. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఇది మీకు వదిలేసేయండి, నెగ్లెక్ట్ చేయండి. అటామిక్ స్ట్రక్చర్ ఇది ఖచ్చితంగా పెట్టాలి. కెమికల్ బాండింగ్ నేర్చుకోవాలి మీరు. సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇది కొంచెం కష్టమే. ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్ని చెప్పాను కదా. ఇంకా ఈజీగా ఉండే ఏంటంటే మీకు సొల్యూషన్ చాప్టర్ ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. మాలిక్యూల్స్, బయోమాలిక్యూల్స్, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇది కూడా చాలా అంటే చాలా ఈజీగా మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఓకే, డి అండ్ ఐ బ్లాక్ వదిలేండి. ఐన్స్ కాంపౌండ్స్, బ్లాక్ ఎలిమెంట్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. మిగతా అనేది ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అయితే మీరు కవర్ చేశారంటే 20 మార్క్స్ అయితే మీ చేతిలో ఉంది. 20 మార్క్స్ అయితే మీ చేతిలో ఖచ్చితంగా ఉంటుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా వచ్చిందా, ఖచ్చితంగా 30 మార్క్స్ అయితే మీరు పెట్టేయగలరు అనమాట. కెమిస్ట్రీ అర్థమైందా? ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా నేర్చుకోండి. ఎవరికంటే మంచి మంచి మార్క్స్, మంచి ర్యాంక్ కావాలంటే ఖచ్చితంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే. లేకపోతే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రాక్టీస్ చేయకపోతే.
ఓకే. ఫిజిక్స్‌లో మీరు మొత్తం చేయొద్దు. వర్క్ పవర్ అనేది ఇచ్చేయండి. లాస్ ఆఫ్ మోషన్ ఈ 2 సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రిలేటివ్ మోషన్ ఖచ్చితంగా ఇది వదిలేసేయండి. చాలా చాలా టఫ్‌గా ఉంటాయి బిట్స్ ఇది. లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ ఇచ్చేయండి ఈ 2 చాప్టర్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, సాలిడ్స్ ఇయన్నీ వద్దు. తర్వాత మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నెటిజం ఇది ఒకటి చేయండి. రే ఆప్టిక్స్ వదిలేయండి. సెమీ కండక్టర్ డివైస్, థర్మోడైనమిక్స్ ఇవి చేయండి. మోషన్ స్ట్రైట్ లైన్ ప్లేన్ ఇవి మొత్తం వదిలేసేయండి. నెక్స్ట్ దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే లాస్ ఆఫ్ మోషన్ ఇది చేయండి. తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ ఎన్ని 6 మార్క్స్ ఇక్కడ 4 మార్క్స్. నెక్స్ట్ కరెంట్ ఎనాలిసిటీ చేయండి. 6 మార్క్స్ ఇక్కడ కవర్ అయినాయి మనకి. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం మీ ఆప్షన్. తర్వాత సెమీ కండక్టర్ డివైజెస్ ఎంత 2 మార్క్స్ ఖచ్చితంగా చేయండి. థర్మోడైనమిక్స్ ఈజీగానే ఉంటుంది. ఇది ఒక 2 మార్క్స్, మొత్తం 8 మార్క్స్. మోషన్ ప్లేన్ వదిలేసేయండి. మోషన్ స్ట్రైట్ లైన్ వదిలేసేయండి. తర్వాత ఇది వద్దు. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, న్యూక్లియస్ దీనిలోంచి ఒక ఖచ్చితంగా 10 మార్క్స్. ఈ 2 చాప్టర్స్ కవర్ చేస్తే అంటే 6 చాప్టర్స్ కవర్ చేస్తే మీకు ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తాయి. ఆ 6 తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ వదిలేయండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇది ఒకసారి కవర్ చేయండి. 1 మార్క్ ఖచ్చితంగా. ఏసీ కరెంట్స్ మీ ఇష్టం ఇక. ఈ వేవ్స్ ఖచ్చితంగా చేయండి. 1 మార్క్ 2 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. ఇది వేవ్స్ నుంచి ఇక్కడ 1 మార్క్ ఇచ్చాడు కానీ 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. గ్రావిటేషన్ మీ ఇష్టం ఇక. ఇవన్నీ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఇవన్నీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో ఖచ్చితంగా ఒక చిన్న డైమెన్షన్ ఫార్ములా వస్తే ఆ డైమెన్షన్ ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేను చెప్పిన 7 చాప్టర్స్ ఏంటంటే లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ అవి బాగా నేను చెప్పినవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా వస్తాయి. నేను నాకు వచ్చినాయి కాబట్టి మీకు చెప్తున్నాను అంతే తప్ప నేనేదో మామూలుగా గెస్సెస్ చెప్పట్లా. తర్వాత సెమీ కండక్టర్ డివైజెస్, థర్మోడైనమిక్స్, మోషన్ ఇన్ ప్లేన్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ఇవి వదిలేసేయండి అక్కర్లా. నెక్స్ట్ ఏం చేయాలి? డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, న్యూక్లియస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ వేవ్స్, మ్యాగ్నెటిజం మ్యాటర్ మీ ఇష్టం ఇక. గ్రావిటేషన్ ప్రాపర్టీస్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నేను చెప్పిన 7 చాప్టర్స్ ఖచ్చితంగా చేయండి. మీకు 10 to 15 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మ్యాథ్స్ మీకు తెలియదే కదా. మ్యాథ్స్ మాత్రం మీరు మ్యాథ్స్ మనం స్కోర్ చేయాలి. 40 మనకి 80 బిట్స్ ఉంటాయి కదా ఎంసెట్ లో. ఖచ్చితంగా మీరు 40 బిట్స్ అయితే పెట్టాలి. 40 బిట్స్ పెట్టాలంటే మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన చాప్టర్స్ ఉంటాయి కదా, మీరు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నా దాంట్లో ముందు అది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒక ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోండి. ఏ టైంలో ఏ చదవాలి, ఏ చాప్టర్ కంప్లీట్ చేయాలని. ఈ 30 డేస్ బాగా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మ్యాథ్స్ లో 40 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. మీరు ఖచ్చితంగా మీరు పెద్ద ఎంసెట్ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రీవియస్ ఇయర్ సమ్స్ ఉంటాయి కదా, అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. ప్రాక్టీస్ చేయండి బాగా అది. మ్యాథ్స్ లో మాత్రం నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీ ఇష్టం. మీరు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నా చూసుకోండి. మీరు ఆల్జిబ్రాలో స్ట్రాంగ్ ఉన్నారా, వెక్టర్ లో ఉన్నారా, లేకపోతే క్యాలిక్యులస్ స్ట్రాంగ్ ఉన్నా చూసుకోండి. వాటి నుంచి వచ్చేస్తాయి మీకు ఖచ్చితంగా. ఫంక్షన్స్ లో ఖచ్చితంగా 4 బిట్స్ వస్తాయి. ఫంక్షన్స్ నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ మీకు ఈజీగా స్కోర్ చేయాలండి. మ్యాథ్స్ లో ఏంటంటే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఈజీగా ఉంటుంది, స్కోర్ చేయొచ్చు. ఫంక్షన్స్ లోంచి కొంచెం కష్టంగానే ఉంటాయి, అంత ఈజీ ఏం కాదు. ఓకే. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ మీరు ఎలా చేస్తారు చెప్పలేను. ఈ మాక్సిమం మినిమం మీన్ వాల్యూ థియరమ్స్ అంటే అంత ఈజీ ఏం కాదు. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ గురించి 6 మార్క్స్ వస్తాయి. 6 మార్క్స్ అంత ఈజీ ఏం కాదు, కొంచెం బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ మీరు వదిలేసేయండి, అర్థం అవ్వవు. తర్వాత క్యాలిక్యులస్ నుంచి కొంచెం ఈజీగానే ఉంటాయి. డిఫరెన్షియేషన్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీస్ ఈజీగా వస్తాయి, 5 మార్క్స్ వస్తాయి. అంటే మీరు ఫంక్షన్స్ అను క్యాలిక్యులస్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ లో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ కవర్ చేసుకుంటే 14+5 9 మార్క్స్ వస్తున్నాయి. ఇక ఇవి కూడా అంతే. మీరు దేంట్లో వీక్ ఉన్నారో చూసుకోండి. ఆల్జిబ్రాలో సెకండ్ ఇయర్ అలా దాని నుంచి ప్రాక్టీస్ చేసేయండి బాగా. ఓకే. ఆల్జిబ్రా 70 మార్క్స్ వస్తాయి. కాంప్లెక్స్ నెంబర్స్ చేయండి. పెర్మిటేషన్ మీ ఇష్టం అది. బైనామియల్ థియరం వదిలేసేయండి. కోఆర్డినేట్ జామెట్రీ, సర్కిల్స్, పారాబోలా ఇవి 8 మార్క్స్ వస్తాయి. సర్కిల్స్ మీరు మెజారిటీ బిట్స్ అనే సర్కిల్స్ నుంచి వస్తాయి. ఇంటిగ్రేషన్ కూడా ఇక. ఆ వీడియో కింద ఇంతేనండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాని మీద మళ్ళీ ఖచ్చితంగా మీకు వీడియో చేస్తా. బై బై. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అండి. దెన్ బై బాయ్. ఓకే.